పద్మా కాలసర్పదోషము ఇది 5వ రకమైనటువంటి కాలసర్పదోషము. 5వ స్థానంలో రాహు ఉండి 11వ స్థానంలో కేతు ఉన్నప్పుడు సంతానం కలగకపోవడము, లేదా సంతానం పుట్టిన తర్వాత వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడము, ప్రేమ వ్యవహారాల్లో అపజయము, లవ్ బ్రేకప్స్ అనేటువంటివి ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా జైలుకు వెళ్ళడం, వీళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా ఈ యొక్క జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారాగార ప్రాప్తి. తరువాత విచిత్రమైనటువంటి వ్యాధులు ఎలా ఉంటాయి అంటే, ఎంత డయాగ్నోసిస్ చేసినా హాస్పిటల్కి వెళ్ళిన డబ్బులు ధార పోసినా డబ్బులు అవుతాయి తప్ప ఎక్కడ నొప్పి వస్తుంది, దేనికి వస్తుందో కూడా డాక్టర్లు కూడా కనిపెట్టలేరు. ఇలాంటి విచిత్రమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అది చాలా కష్టం అవుతుంది దీనివల్ల. ఇదే కాకుండా శత్రు బాధలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండడం, వ్యసనాల వల్ల ఉన్నటువంటి డబ్బుని ఆస్తిని కంప్లీట్గా కోల్పోవడం, చెడు సహవాస దోషము అనేటువంటిది పడుతుంది. వీళ్ళ మీద చాలా ప్రెషర్స్ అనేటువంటివి ఉంటాయి. మెరిటల్ లైఫ్లో అనుమానము అనేటువంటి తలెత్తుతుంది. సుఖంగా ఉండడం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా పద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషం యొక్క గుణగణాలు. 5వ స్థానంలో రాహు ఉండి 11వ స్థానంలో కేతు ఉండి మిగిలిన 7 ప్లానెట్స్ కూడా బంధింపబడి ఉంటే దీన్ని పద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా పిలుస్తారు. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి రెమెడీ పాటించాలో నేను చెప్తాను.